బోదెనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిగురుకోట గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న పశువుల పాకలో కట్టి ఉంచిన 2 గేదెలు, ఒక దున్నపోతు, వడాలి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న పశువుల షెడ్లో కట్టి ఉంచిన 2 గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏడాది మార్చి 17వ తేదీన దొంగతనంగా అపహరించుకుని వెళ్లినట్లు బాధితులిచ్చిన ఫిర్యాదుల మేరకు బోదెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైంది. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు రూరల్ సీఐ వి రవికుమార్ ఆధ్వర్యంలో బోదెనపల్లి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్థానిక సమాచారంతో 6 నిందితులను తీసుకుని నేరానికి ఉపయోగించిన 2 టాటా ఏస్ వ్యాన్లు, ఒక యాక్టివా మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించబడిన పశువులను కూడా రికవరీ చేశారు. ముఖ్యంగా ఈ గేదెలు కొట్టేసిన వాళ్ళు ఈ పెమ్ము కార్తీక్, చింతా దుర్గా ప్రసాద్, రాయగిరి పవన్ కుమార్, నాయుడు నానిబాబు, నాయుడు హేమశివ, బండారు ఓం దుర్గారెడ్డి, ఈ రిసీవర్ వినయ్ కేశవ అనేవాడు. వీళ్ళందరూ కూడా ఒక 8 గేదెల వరకు కొట్టేయడము, దీన్ని టాటా ఏస్ వ్యాన్లు పెట్టుకోవడము, యాక్టివా తోటి ఒకటి పైలట్ చేసుకోవడము, అమాయకులైన రైతుల దగ్గర రైతులు దాని ఆధారంగా బతుకుతుంటారు. అట్లాంటి గేదెలను కూడా కొట్టేసి ఈ ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మేము కఠిన శిక్షలు విధిస్తాము. ఇంతే కాకుండా వీళ్ళకి ముందు ఇట్లాంటి చర్యలు చేయకుండా గట్టిగా గుణపాఠం కూడా చెప్తాం వాళ్ళకి. తర్వాత ఈ ఫ్యాక్టరీకి అమ్మడానికి కూడా వీళ్ళు కృషి చేస్తున్నారు. అలానా ఫ్యాక్టరీ అని చెప్పి బీఫ్ ఫ్యాక్టరీ ఉంది మనకి న్యూజివీడ్ లిమిట్స్లో. ఈ ఫ్యాక్టరీకి కొనే వాళ్ళందరికీ కూడా ఇది స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. మీరు కానీ ఎక్కడైనా ఏ రైతుదైనా కొట్టేసిన గేదె కానీ మీరు రైతుతోటి మాట్లాడకుండా, అది ఫలానా రైతుదా కాదా కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు కానీ గేదెలు కానీ, పశువులు కానీ, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ వైర్ కానీ ఇట్లాంటివి ఏమన్నా మీరు కొన్నారంటే మీ మీద ఓన్లీ స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్ కాదు, మీ మీద పీడీ యాక్ట్ చట్టం కూడా ప్రయోగించడానికి వెనుకాడమని చెప్తున్నాను. ఇది ఒక్కసారి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైతులు గేదెలను కొట్టేయడము, తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కొట్టేయడము ఇట్లాంటి ఏమన్నా ఉంటే మానుకోండి. రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు మీ యొక్క గేదెలు కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితే మీ ఏరియా ట్రాన్స్ఫార్మర్ల మీద ఒక రకమైన పెయింట్ కానీ వేసుకోగలిగితే అది పోలీస్ దర్యాప్తుకి చాలా సహకారం జరుగుతుంది. పెయింట్ ఉంటుంది కాబట్టి దాని మీద మనకి ఏదైనా ఎవిడెన్స్ రావడానికి అవకాశం ఉంటే చాలా కేసులు మనం పెయింట్ వల్ల పట్టుకోగలిగాము. తర్వాత ఈ గేదెలు గుర్తించే రకంగా మనం ఏదైనా పెట్టుకోగలమా అనేది మనం ఆలోచన చేస్తాము. గేదెలకి మామూలుగా గవర్నమెంట్ ఇచ్చిన గేదెలకైతే చెవులకి ఏదో ఉంటాయి టోకెన్ లాగా. ఒకవేళ మీరు అట్లాంటివి లేకపోయినా మీరు పర్మనెంట్గా వాటికి ఏదైనా గుర్తింపు వచ్చేటట్లు సిఐ గారు, డిఎస్పీ గారు మీరు ప్లాన్ చేయండి. ఆ గేదెలను అమ్మే దగ్గర కూడా ఎక్కడెక్కడ ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాడు ప్రతిరోజు ఏ గేదె కొంటున్నాడో ఆ గేదె ఫోటోలు మనకు పంపించాలా. అట్లా పంపించేటట్లు పెట్టండి. మన దగ్గర ఎవరెవరు గేదెలు కొంటున్నారు, ఈ గేదె అమ్మే మెకానిజం ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర వాడు ఏ రోజు ఏ గేదెలు కొంటున్నాడు అనేది మనకు మెసేజ్ రావాలి. అట్లాంటి మెసేజ్ రాకుండా వాడు ఏమైనా ఇట్లాంటి తేడాలు ఏమైనా చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నట్లు మనం చూస్తాము. ఈ ఫ్యాక్టరీకి వీళ్ళకు కూడా అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరెవరిని పెట్టాలో అందరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు బాగా చేశారు. మన ముదినేపల్లి కూడా వీళ్ళు రికవర్ చేశారు. దీంట్లో పెడన కృష్ణా జిల్లా వాళ్ళకు కూడా పోయిన గేదెలు ఉన్నాయి, అందరిని పట్టుకున్నారు. అన్ని ఇంటి దగ్గర కట్టేసి వాళ్ళు ఏదైనా పనికి పోయి ఉండొచ్చు, అప్పుడు లాక్కపోవడం, బయట ఏదైనా మేతకు తిరుగుతున్నప్పుడు. సో ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు గేదెలు చాలా కాస్ట్లీ కాబట్టి మీ గేదెల్ని కొంచెం మీరు బయట వదిలేటప్పుడు అట్లా లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు రకరకాల పరికరాలు వస్తున్నాయి, గేదెలకు కూడా వేయచ్చు. గేదె విలువ ఇప్పుడు ఈ కారు కంటే తక్కువ కాదు కదా గేదె అంటే ఒక 3 లక్షలు 4 లక్షలు వస్తుంది. ఇప్పుడు వాటికి ఏదైనా ట్యాగ్లను వస్తున్నాయి, ఆ ట్యాగ్లు వేస్తే ఎక్కడ పోతున్నాయో తెలుస్తుంది. అది కూడా పోలీస్ సైడ్ నుంచి కూడా మనం వర్కౌట్ చేస్తాము. సిఐ గారు మీరు కూడా వర్కౌట్ చేయండి. దానికి చెవికి ఏదైనా ఈ ఎయిర్ ట్యాగ్, GPS ట్యాగ్లు వస్తున్నాయి. ఇప్పుడు అది వేస్తే అది చుట్టుపక్కల ఎక్కడో దగ్గర పట్టుకుంటుంది, ఏదో ఒకటి ఎక్కడ లొకేషన్ ఉందో.